వాను ఎంతైనా నమ్మదగిన దేవుడు అనేందుకు స్తోత్రములు. వాని కుమారుని రక్త ప్రోక్షణ కిందకు వస్తున్నాం. ఆమె ఎంతో మిక్కిలి బలహీనం ప్రభా. అంతలో కనిపించి ప్రభా మాయమైపోయేటువంటి ఆవిరి వంటి వారము. దయగల తండ్రి ప్రభా, పైకి ఎగిరేటువంటి నిప్పు కణము లాంటి వారము. దయగల తండ్రి నేల మీద పోయబడినటువంటి నీటి వంటి వారము. దయగల తండ్రి నిన్నటి వారమే అనుకుంటున్నాం. దయగల తండ్రి నా యందు మా శరీరం అందు ఏ మంచితనము నివాసం చేయదని ఒప్పుకుంటున్నాం. మేలు చేయగోరి చేయలేనటువంటి బలహీనం ప్రభా, దయచేసి మమ్మల్ని క్షమించు. ఇటు మానవునకు లోనగు శరీరం నుంచి మమ్మల్ని విడిపించగలవాడెవడు అని కేక వేయేటువంటి దౌర్భాగ్యులు మనం ఒప్పుకుంటున్నాం. దయగల తండ్రి ఆయనను యేసుక్రీస్తు ప్రభును బట్టి మీరు మాకు ఇచ్చినటువంటి ఇటు ధారాళమైనటువంటి ప్రవేశమును బట్టి ప్రభా, ఎంతో క్షమాపణను బట్టి విమోచనను బట్టి ఎంతో ధైర్యంగా మరోసారి కృపా సింహాసనం మీదకు చేరుస్తా ఉన్నాం. దయచేసి రక్తంతో మమ్మల్ని కడగండి, శుద్ధీకరించండి, పవిత్రపరచండి. ప్రభా నీ ఆత్మతో నింపు ప్రభా. నీ వాక్యం ధ్యానించిన ఉండగా వాక్యాన్ని బయలుపరచు. దయచేసి ప్రభా, ఈ లోకంలో మేము ప్రభా యాత్రికులము, పరదేశులమైనాము గనక నీ వాక్యం నుండి దాచిపెట్టకు అని కీర్తనకారుడు పలికినట్లు ప్రభా, నీ వాక్యం మాకు బయలుపరచమని మనవి చేస్తా ఉన్నాం. ఏదో ప్రభా కొంత మరి మానసికంగా కొన్ని సంగతులు ఎరగడానికని, ఏదో కొంత కాలక్షేపంగా కాకుండా, ఏదో కొంత ఇంట్రెస్టింగ్ గా కొన్ని విషయాలుగా ఉన్నట్టుగా కాకుండా, అట్టి ప్రభా మరి భూ సంబంధమైన విధానములో, అట్టి శరీర సంబంధమైన విధానములో, అట్టి దురద చెవులు కలిగినటువంటి విధానములో ప్రభా నీ యొద్దకు, నీ వాక్యం యొద్దకు మేము రాకుండా దగ్గర తండ్రి జీవము కలిగినట్లు, మేము బాగు చేయబడినట్లు, దగ్గర తండ్రి నిన్ను ఎరుగున్నట్లు దయచేసి మేము రాగలటకు సహాయం చేయండి. ప్రార్థించబడిన రీతిగా మరి జ్ఞానము, ప్రత్యక్షత కలిగినటువంటి ఆత్మను మాకు అనుగ్రహించము. మాకు సహాయం చేయ ప్రభు. దయచేసి దర్శించు. ప్రజలను బట్టి స్తోత్రములు. మేమందరం కూడా ఎంతో దుఃఖంలో, ఎంతో బాధలో, అర్థం కాని అయమైన పరిస్థితుల్లో దగ్గర తండ్రి లోకము, శరీరము, శత్రు, మోసకరమైనటువంటి మా హృదయము, ఈ సంగతుల మధ్యన ప్రభావం ఉన్నాము కనుక అత్యధికమైనటువంటి విజయములోనికి మిమ్మల్ని ప్రవేశపెట్టే దేవుడు అయినందుకు స్తోత్రములు. అయితే మేము దాన్ని ఎరగలటకు సహాయం చే, దాన్ని గుర్తించగలటకు సహాయం చే. ధనవంతుడికి పుట్టినప్పటికీ కూడా ఈ దినమున పందులు తినే పొట్టును మరి తినగోరేటువంటి దౌర్భాగ్య స్థితిలో ఉన్నాము. అయితే ప్రభు అక్కడి నుంచి మమ్మల్ని లేవనెత్తండి, తండ్రి ఇంటికి మమ్మల్ని నడిపించండి ప్రభావాన్ని, మరలా నూతనపరచండి. దయచేసి మాకు సహాయం చేయము, మమ్మల్ని దర్శించము, మా అక్కర తీర్చము, మాకు సమాధానం అనుగ్రహించము. తండ్రి నీ వాగ్దానాలను చేతపట్టుకుంటున్నాం. వ్యక్తిగత, కుటుంబ, సంఘ, సార్వత్రిక సంఘ వాగ్దానాలన్నింటినీ కూడా చేతపట్టుకుంటున్నాం. ప్రభా నీ నమ్మకత్వాన్ని బట్టి మీరే వాటిని రుజువుపరచమని నీకు అప్పగించుకుంటూ ఇంటర్నెట్, మైక్, ఈ కరెంటు వ్యవస్థను సహాయం చేయండి. తండ్రి మా అందరికి కూడా మా చెల్లించేటువంటి ఆలోచనలన్నింటినీ కూడా స్థిరపరిచి యేసుక్రీస్తు ప్రభువులు నిలకడ చేయమని, వాటన్నిటిని కూడా క్రీస్తు చెరలోనికి తీసుకొని వస్తూ అంధకార చీకటి శక్తులను యేసుక్రీస్తు నామమున బంధిస్తూ కలువరి విజయాన్ని కోరుకుంటూ మమ్మల్ని అందరినీ ఈ పరిచర్యను నీ పాదం దగ్గరికి, నీ ప్రభుత్వం దగ్గరికి ఒప్పుకుంటూ మా ప్రభు, మా రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభు పేరట ప్రార్థించి అడిగి వేడుకున్నాము తండ్రి. ఆమెన్. నేను స్క్రీన్ షేర్ చేస్తాను, మీరు చూడండి. ఓకే. అన్ని వస్తున్నాయా చూడమ్మా. నా స్క్రీన్ కనపడుతుందా? మంచిది. నేను నా స్క్రీన్ అంతట్లో షేర్ చేస్తున్నాను కాబట్టి మీరు నాకు కనిపించరు.
కాబట్టి ఏదన్నా ఉంటే మీరు నాకు చెప్పాలా? నేను గమనించుకోలేను గాబట్టి చెప్పండి. అయితే గత వారాల్లో మనము ఆహ్, యెహోషువ గ్రంథమును ధ్యానిస్తా ఉన్నాము. యెహోషువ గ్రంథం యొక్క ఉద్దేశ్యము, దేవుని వాక్యంలో ప్రతి గ్రంథానికి ఒక ప్రత్యేకమైనటువంటి ఉద్దేశ్యం ఉంది. ప్రతి గ్రంథానికి దానికి అవసరమైనటువంటి అదొక్కటే ఇవ్వగలిగినటువంటి ఒక ప్రత్యక్షత యేసుక్రీస్తు ప్రభుని గురించి ఉంది. దేవుని సంకల్పమును, దేవుని మనస్సును మనకు బయలుపరిచేటువంటి క్రమంలో ప్రతి గ్రంథము యొక్క ఒక ప్రత్యేకమైనటువంటి స్థానం అనేటువంటిది ఉంది. ఆ విధంగా ఆలోచన చేస్తే యెహోషువ గ్రంథం యొక్క ప్రత్యేకమైనటువంటి ఉద్దేశ్యము, దాని సంకల్పము ఏంటి అంటే, మరి ఎలాగా దేవుడు ఇచ్చినటువంటి ఆ యొక్క స్వాస్థ్యములోనికి మనము ప్రవేశించాలా అనేటువంటిది. దానికి ముందు జరిగినటువంటి గ్రంథాలన్నీ గూడా ఆదికాండంలో దేవుని సంకల్పం ఏమైందా అనేటువంటిది వివరించబడింది సూక్ష్మంగా. నిర్గమాకాండములో ఆ సంకల్పమును, విమోచనను బట్టి ఎలాగా దాన్ని ఆరంభిస్తాడు అనేటువంటిది విమోచనను గురించి. అంత మాత్రమే గాదు, ఆ విమోచన భాగమే తిరిగి మనము ఆయన ఆలయముగా చేయబడాలి, ఆయన ఇంటిగా చేయబడాలి, ఆయన గుడారముగా చేయబడాలి అనేటువంటి ఆ విషయం గూడా మనకక్కడ కనపడతది. లేవ్యకాండముకొచ్చేసరికి ఆ దేవునితో సహవాసము అంతరంగములో ఎలాగ చేయవలెనని ఆ అంతరంగమైనటువంటి జీవితము, తెర లోపల జీవితము మనకు లేవ్యకాండంలో వివరించబడింది. తిరిగి అంత మాత్రమే గాదు, కానీ ఈ అరణ్య జీవితంలో యాత్రలో ఉన్నాము గనక, ఈ యాత్ర ఎళ్ళేటువంటి అరణ్య ప్రాంతంలో ఉన్నప్పుడు దానిలోనికి ఎట్లా మనము కొనసాగాల? దానిలో కొనసాగేటువంటి సమయమున మనలో ఉన్నటువంటి లోపాలు, మన శరీరం యొక్క బలహీనత, ఇంకను మన అవయవంలో ఉన్నటువంటి పాప నియమము, ఈ సంగతులన్నీ గూడా సంఖ్యాకాండంలో కనపడతాయి. వాటిని దేవుడు ఎట్లా తన కృపను బట్టి అధిగమిస్తున్నాడో, కృపను బట్టి ఎట్లా బాగు చేస్తున్నాడో, కృపను బట్టి ఎలాగా మరి శరీర సంబంధమైనటువంటి సంగతులు, మొదటి సంగతులు సంహరించబడుతున్నాయో, ఆ మొదటి సంగతులు ఎలాగా అరణ్యంలో రాలిపోతాయో, ఇవన్నీ గూడా సంఖ్యాకాండంలో రాయబడింది. ఆ క్రమంలో అదయిన తర్వాత, ఆ మొదటి సంగతులు గతించిపోయిన తర్వాత, ఆ మొదటి సంగతులంటే పాత సంగతులు. ఒక మాటలో చెప్పాలంటే పాత సంగతులు. మొదటి సంగతులు కాదండి గానీ, పాత సంగతులు. ఆ మొదటి తరం యొక్క సంగతులు కదా! ఆ సంగతులు గతించిన తర్వాత, లోపల ఉన్నటువంటి నూతన సృష్టి, చిన్న బిడ్డల వంటి వారు, రెండో తరము, చిన్న బిడ్డల స్వభావము ధరించినటువంటి మనము, సాధువు చేయబడినటువంటి మనము, ఇప్పుడు రెండో మారు ఉపదేశం పొందుతాం. అది ద్వితీయోపదేశ కాండము. ఏమి ఉపదేశం పొందుతాము ద్వితీయోపదేశ కాండంలో అంటే, ఆ దేశము గురించి మరలా జ్ఞాపకం చేస్తాడు. వెళ్ళవలసినటువంటి దేశం. ఇదొక యాత్ర. కానీ యాత్ర ఎక్కడికి? పరలోకానికే గాదు. పరలోకానికి గాదు. భూమి మీదనే ఇప్పుడు ఇక్కడ మనము దేవుని రాజ్యము, దేవుని యొక్క విజయము, దేవుని యొక్క సన్నిధిని ఇక్కడే భూమి మీద ఉంటుండగానే మనం అనుభవించవలని దేవుని అభీష్టమైంది. దేవునితో పాటు మనం ఇక్కడ నడవాలనేటువంటి దేవుని కోరిక అయింది. ఆ జీవితమే ఆ కానాను దేశముగా వివరించబడింది. పాలు తేనెలు ప్రవహించేటువంటి ఆ దేశముగా ప్రవహించ వివరించబడింది. గనక ఆ దేశములోనికి ప్రవేశించుట ఎట్లు? అందులో కొనసాగేదెట్లు? అందులో నుండి మన పొరపాటును బట్టి తిరిగి మనము తొలగిపోతే దీంట్లో దేవుడు మరలా మనల్ని ఎట్లా సమకూరుస్తాడు? ఈ సంగతులన్నీ గూడా ఆ దేశం ఎలాగా ఒక సిద్ధపరచబడినటువంటి దేశము, ఆ దేశం ఎలాగా సంపూర్ణమైనటువంటి సరఫరా కలిగినటువంటి దేశము, అంత మాత్రమే గాదు, ఆ దేశము ఎలాగా దేవుని యొక్క కనుదృష్టిని బట్టి సంవత్సరపు ఆరంభం నుండి అంతం వరకు సురక్షితం చేయబడిందనేటువంటి దేశమని. ఇట్స్ అ ఫినిష్డ్ ల్యాండ్. ఇట్స్ అ ప్రిపేర్డ్ ల్యాండ్. ఇట్స్ అ ప్రొవైడెడ్ ల్యాండ్. ఇట్స్ అ ప్రొటెక్టెడ్ ల్యాండ్. కనుక ఈ మూడంతలుగా ఎలాగా మూడంతలంటే మనం చెప్పుకోవడానికి మూడంతలుగా గుర్తిస్తా ఉన్నాం. గానీ కనీసం ఇంత మూడంతలుగా సిద్ధపరచబడి, ప్రతి విధమైనటువంటి ఆత్మ సంబంధమైనటువంటి సరఫరా మనకివ్వబడి కదా! జీవముకును భక్తికి అవసరమైనటువంటి సమస్తం అనుగ్రహించబడి, అది మాత్రమే కాదు దానికి చక్కటి కాపుదల కలిగినటువంటి ఈ దేశం ఇదంతా వివరణ చెప్పి, ఈ దేశం ఎలాంటిదో అని ఒక మాటలో చెప్పాలంటే ద్వితీయోపదేశ కాండము ఈ దేశముని మనకు వివరిస్తది. ఈ దేశమును మనకు ఊరిస్తది. ఈ దేశమును గురించి మనకు జెప్పి మనల్ని ఆకర్షిస్తది. ఈ దేశం ఎలాంటిదో మనకు జెప్పి మనకు ధైర్యం తీసుకొనొస్తది. ద్వితీయోపదేశ కాండం. అయితే ఉత్త మాటల వరకే ఆగిపోవాలా క్రైస్తవ జీవితం? ఆ! ఉత్త బైబిల్ స్టడీ వరకేనా క్రైస్తవ జీవితం? ఉత్త ద్వితీయ ఉపదేశమేనా బైబిల్ క్రైస్తవ జీవితం? లేదు.
దాని తర్వాత యెహోషువ గ్రంథం ఉంది కదా. విజయము అనేటువంటి గ్రంథం ఇది. వాస్తవంగా యుద్ధం అనడానికి కూడా వీలు లేదు దీన్ని. వాస్తవంగా యుద్ధం అనడానికి కూడా వీల్లేదు. ఎందుకంటే యుద్ధం యెహోవాది. కనుక మనం జాగ్రత్తగా గమనిస్తే ఇది విజయము, ఇది విజయ యొక్క అనుభవంలోను ప్రవేశించేటువంటి గ్రంథము. ఇది ఆబ్జెక్టివ్. ద్వితీయోపదేశ కాండం సబ్జెక్టివ్ అయితే ఇది ఆబ్జెక్టివ్. ఒక మాటలో చెప్పండి, ద్వితీయోపదేశ కాండము థియరిటికల్ అయితే, లేదంటే క్లాస్ రూమ్ లో చెప్పబడిన సంగతి అయితే, ఇప్పుడు యెహోషువ గ్రంథము ల్యాబ్ లోనికి మనం వెళ్ళేటువంటిది. ఇది ప్రాక్టికల్. ఇప్పుడు అడుగు పెడుతున్నాడు. విన్నటువంటి దేశమును గురించి యోర్దాను దాటి ఇప్పుడు అందులోనికి ప్రవేశపెడుతున్నాడు, అడుగు పెడుతున్నాడు. అది యెహోషువ గ్రంథం. ఏంటి యెహోషువ గ్రంథం అని ఆలోచన చేశాడు. ఏంటి ఈ దేశం అంటే? ఈ దేశం అంటే ఎవరు? ఈ దేశం అంటే యేసుక్రీస్తు ప్రభు అంటున్నాము. కానీ ఈ దేశం అంటే మరలా ఒక వైపున చూస్తే ఇది మన జీవితమే, మన విజయవంతమైనటువంటి జీవితమే అంటున్నాము. ఈ రెండు ఒకటెట్లయితాయి? ఇవి రెండు ఒకటే. నిజంగా ఆలోచన చేస్తే మన జీవితం నిజంగా సఫలం ఎప్పుడైతది? ఎప్పుడైతే దేవుడు దాంట్లో ఉంటాడు. ఎప్పుడైతే దేవుడు తన ఆది సంకల్పాన్ని బట్టి, అనాది కాల సంకల్పాన్ని బట్టి ఎప్పుడైతే ఆయన మనతో పాటు బస చేస్తాడో. ఆదాము వాళ్ళు మరణములోనికి ఎట్లా వెళ్ళారు? పాపమును బట్టి. దేవుని నుంచి దూరం అయిపోయిన కారణమును బట్టి. అదే కదా మరణం అసలైనటువంటిది కదా. కనుక తిరిగి దేవుణ్ణి కలిగి ఉండడము, తిరిగి దేవుని యొక్క శిరస్వత్వము అధికారము కింద ఉండడము, తిరిగి దేవుని యొక్క సన్నిహితమైనటువంటి సంబంధములో ఒక చక్కటి విధానములో యోహాను స్వార్థ చెప్పినట్టుగా నా గొర్రెలు నా స్వరం వింటారన్నట్టుగా నిరంతరము ఆయనను కలిగి ఉండడము, ఆయన సన్నిధిని కలిగి ఉండడము, ఆయన సమాధానము కలిగి ఉండడము, ఎంతో అంతరంగంలో, ఎంతో బైబిల్ జ్ఞానం ఇవన్నీ కాదు, కానీ ఎంతో సన్నిహితంగా అవన్నీ అవసరమే. అవన్నిటి తర్వాత వచ్చేటువంటి అసలైన సంగతి ఏంటంటే ఆ సంబంధం, ఆ సన్నిహితమైనటువంటి విధానము. అది యెహోషువ గ్రంథంలోనికి ప్రవేశించేటువంటి ఆ కానాను దేశంలోనికి ప్రవేశించేటువంటి అనుభవం. కనుక ఒక మాటలో చెప్పాలంటే ఇది మన మార్చబడినటువంటి నూతన జీవం. ఇది యేసుక్రీస్తు ప్రభువులో ఉన్నటువంటి జీవం. ఇది నిజంగా ఆ సమృద్ధి అయినటువంటి పాలు తేనెలు ప్రవహించేటువంటి దేశం ఇది. నేను గొర్రెలకు జీవము సమృద్ధిగా కలగడానికని వచ్చానని చెప్పినటువంటి సమృద్ధి అయినటువంటి జీవం యొక్క అనుభవం ఇది కదా. చాలా సార్లు ఇవన్నీ ఉత్త బూటకము, ఇదంతా ఉత్త థియరిటికల్ మాటలు అని చెప్తారు. థియరీ మాటలు కాదు ఇవి. అదంతా అయిపోయింది ద్వితీయోపదేశ కాండం దగ్గర. థియరీకి ప్రాక్టికల్ కి ఎంతో భూమికి ఆకాశం అనంత తేడా ఉంటది. ఒక ప్రత్యేకమైనటువంటి కీలకమైనటువంటి ఒక క్రైసిస్ మూమెంట్ అనేటువంటిది ఉంటది. అదే యోర్దాన్ నది, మరణం యొక్క నది. మరణము మరణము మరణం అంటే మనం చచ్చిపోవడం కాదు. ప్రభు మిమ్మల్ని దీర్ఘాయుష్షు ఇవ్వాలి మీకు. ఏంటిది మరణం అనేటువంటి నది? ఏం సూచిస్తా ఉంది అంటే, మనము మరణము అనేటువంటి ఈ వలయంలో చిక్కుకున్నటువంటి ఆ వలయాన్ని దాటి జీవం అనేటువంటి వలయంలోనికి దాటేటువంటి అనుభవము, మన అడుగులు వెళ్ళేటువంటి అనుభవం. ఒక మాటలో చెప్పాలంటే దేవునిలో యేసుక్రీస్తు ప్రభులో మనం నీతిమంతులుగా తీర్చబడ్డాము. మరణము నుండి జీవంలోనికి దాటించబడ్డాము. కానీ ఇప్పుడు ఏం చేయాలా? ఇప్పుడు నిజమైనటువంటి ఆ జీవం యొక్క అనుభవంలోనికి రావాలా. దానికి వారసులుగా నియమించబడ్డాము. ఆ లెక్కల్లో మన పేరు అట్లే రాయబడింది. కానీ మన అనుభవములోనికి మనం అక్కడ ప్రవేశించడం, అది యెహోషువ గ్రంథం. ఆ యెహోషువ గ్రంథములో మనము ఆలోచన చేస్తున్నటువంటి సంగతి అనేకమైన విషయాలు చూసాము. అయితే కిందటి వారమున మరి ఆడియో రికార్డ్ అంటున్నారు కాబట్టి కొంచెం దాన్ని తేటగా చూడడానికి అని చెప్పి మనం చూసినటువంటి విషయంగా ఈ స్వాస్థ్యం ఏమైతే ఉందో, యేసుక్రీస్తు ప్రభులో స్వాస్థ్యం అనేటువంటిది మనకుంది. మనం చూస్తున్నాము మొదటి అధ్యాయం 3వ వచనం నుండి, అడుగు పెట్టేటువంటి ప్రతి స్థలం నీకు ఇచ్చి ఉన్నాను అన్నాడు. ఇంగ్లీష్ లో తెలుగులో ఇచ్చుచున్నాను, లేదంటే ఇస్తాను అన్నట్టుగా ఉండొచ్చేమో, కానీ ఇంగ్లీష్ లో ఏముంది? ఇచ్చి ఉన్నాను. ఐ హావ్ గివెన్ అంటూ యూ. ఇచ్చేసాను, గివెన్ అయిపోయింది, పాస్ట్ టెన్స్. ఇచ్చి ఉన్నాను, నువ్వు వెళ్ళి తీసుకో అంటున్నాడు. ఎక్కడి నుంచి ఎక్కడి వరకు ఉందంట? అరణ్యము కదా. అరణ్యము ఒకవైపు చూస్తే అరణ్యం ఉందంట, మరొక వైపు చూస్తే లెబానోన్ ఉందంట కదా. లెబానోన్ వనం ఉందంట. మరొక వైపు చూస్తే ఆ గొప్ప మహానది ఉందంట, యూఫ్రటిస్ నది ఉందంట కదా. హిత్తీల దేశం ఉందంట. మరొక వైపున చూస్తే ఎవరున్నారు? ఆ మహాసముద్రం, మధ్య తెరా సముద్రం ఉందంట కదా. ఇలాగా అన్ని అనానుకూలమైనటువంటి పరిస్థితుల మధ్యన ఒక చిన్న దేశము, ఇది కానాను దేశం. పరలోకం ఇలా ఉంటదా? అన్ని అనానుకూలమైనటువంటి పరిస్థితుల మధ్యన చిన్న దేశం లాగా ఉంటదా పరలోకము? అట్లుండదు. మరి ఇది ఏంటి?
ఏం మాట్లాడుతుంది? అనానుకూలమైనటువంటి ఈ జీవితము, దీని పరిస్థితుల మధ్యన దేవుని సంకల్పము కలిగి, దేవుని కనుదృష్టి కలిగి ఆ ఆ ఆ యొక్క ఆకాశ వర్ష జలములు త్రాగేటువంటి దేశము. సంవత్సరం యొక్క ఆరంభం నుండి అంతం వరకు తన కనుదృష్టి ఉండేటువంటి దేశం. అట్టి అనుభవం అంటే ఏంటిది? ఇది భూమి మీదనే మన జీవితము ఒక సఫలవంతమైనటువంటి ఒక చక్కటి దేవుని యొక్క ఉద్దేశం, సంకల్పము, సమృద్ధి అయినటువంటి జీవము కలిగినటువంటి దేశము, ఆ యొక్క జీవితము ఇక్కడే సాధ్యమని చెప్తున్నాడు. దీనికోసం ఏమేమి ఇచ్చాడంట మనకు, ఏమేమి ఇచ్చాడు మనకు, ఏమేమి ఉన్నాయంట అని స్వాస్థ్యముల గురించి కొన్ని సంగతులు మనము ఆలోచన చేశాం. ఇవన్నీ తర్వాత మనము మళ్ళీ వివరించుకుంటాము. అయితే టూకీగా చెప్తాము. మీరు రాయగలిగితే రాసుకోండి కదా. కనీసం అంటే 11-12 సంగతులు ఉన్నాయి. ఏమున్నాయంట? 11-12 సంగతులు యేసుక్రీస్తు ప్రభులో శోధింప శక్యము గాని క్రీస్తు ఐశ్వర్యముగా 11-12 సంగతులు ఉన్నాయంట. ఇంకా తవ్వే కొద్ది ఇంకా దొరుకుతానే ఉంటాయి. 12 రాశామంటే 12 అని చెప్పి ఇంకా అట్లా పెట్టుకోవద్దు. ఎప్పుడన్నా కూడా 3 పాయింట్లు చెప్తాం, ఇంకా 3 పాయింట్లు అయిపోయింది, అబ్బా నాకు అంత అర్థం అయిపోయింది అనుకున్నాం అక్కడే పొరపాటు జరిగినట్టు. అదొక ఆరంభం అంతే. అదొక కనీసం మనకు కొంత ప్రోత్సాహం కోసం కనీసం నాకు ఇంత కనిపించింది, లేదంటే ప్రభా నాకు ఇంత ఇచ్చావని చెప్పి మనం ఆనందించడమే తప్ప ఇంతే ఉంది, ఇదే ఉంది, ఇదే ఇంకా చివరి వ్యాఖ్యానము, ఇదే చివరి వివరణ, ఇంక ఇదే పరాకాష్ట అనుకునేటువంటి మోసంలో మనం ఉంటే ఇంకా మనల్ని ఎవరు బాగు చేయలేరు. దేవుని వాక్యం అనంతము కదా. అలాంటిది ఆ వాక్యం అనంతమైనటువంటి వాక్యం నాకు అర్థమైపోయింది, ఇంకా నాకు క్లారిటీ వచ్చేసింది అన్నట్టు ఆ సెటిల్డ్ వ్యూలోనికి ఎప్పుడు రాకూడదు. ఎంత తెలిసినా, ఎంత అర్థమవుతున్నా కూడా మనకు కొంచెం మట్టుకే తెలుసు అన్నాడు. వి నో ఇన్ పార్ట్ అన్నాడు పౌలు భక్తుడు కదా. కనుక కనీసం 11-12 సంగతులు ఉన్నాయి. చూద్దాము ఒక్కొక్కటి జస్ట్ అట్లా చెప్పుకుంటూ వెళ్ళిపోతే తర్వాత మిగతా వివరం చూద్దాము. మొదటిగా ఏంటంటే అన్సర్చబుల్ లిబర్టీ, అంటే శోధింప సఖ్యము గాని స్వాతంత్రము ఉందంట. రోమాపత్రిక 8వ అధ్యాయం 21వ వచనం. శోధింప సఖ్యము గాని స్వాతంత్రము. ఒత్తిడిలాగా ఉందా? పరిస్థితుల మధ్యన చిక్కుకున్నట్టుందా? సంగతుల మధ్యన బంధించబడినట్టుగా ఉందా? గుర్తుపెట్టుకో, యేసుక్రీస్తు ప్రభు మనల్ని ఏం చేశాడంట? మనల్ని స్వతంత్రులుగా చేశాడంట. ఎంత స్వాతంత్రం ఉందంట క్రైస్తవునికి? యేసుక్రీస్తు లో విశ్వాసం ఉంచినటువంటి మానవునికి, మనిషికి ఎంత ఉందంట? శోధింప సఖ్యము గాని స్వాతంత్రము, మహిమ గల స్వాతంత్రము అని రాయబడింది. గ్లోరియస్ లిబర్టీ, గ్లోరియస్ లిబర్టీ. ఆ తర్వాత ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 19వ వచనం. అక్కడ రాయబడినటువంటి సంగతి ఏంటి? శోధింప సఖ్యము గాని ఆయన బలము, బలాతిశయము కదా. అన్సర్చబుల్ పవర్. ఎంత బలం అంట? కిందటి వారం మనం దీని గురించి వివరణ మనము చదివాము కదా. ఎక్కడ చూసాం మనము? ఇప్పుడు అంత సమయం లేదు కానీ మరలా మీకు గుర్తు చేస్తున్నాను. కీర్తన గ్రంథం 18వ అధ్యాయము. ఇక్కడ ఎఫెసీ రాసిన పత్రిక 1వ అధ్యాయం 19వ వచనం ఏమంటున్నాడు? మన ఎడల తనకున్నటువంటి ఆ యొక్క శక్తి ఎంత గొప్పదో అని దానిని వివరణగా ఏం చెప్తున్నాడు? క్రీస్తునందు తండ్రి వినియోగించినటువంటి అదే శక్తి అంట. యేసుక్రీస్తు ప్రభుల వారిని మృతులలో నుండి లేపి పరలోక స్థలములో కూర్చుండబెట్టినప్పుడు వినియోగించినటువంటి ఆ శక్తి బలం ఏదైతే ఉందో, అదే బలం, అదే శక్తి మన దగ్గర, మన కొరకై ఆయన అందుబాటులో ఉంచాడంట. ఆ శక్తి ఎలాంటిదో అని మనం కొంత దాన్ని అర్థం చేసుకోవడానికి, మృతులలో నుండి యేసుక్రీస్తు ప్రభుని లేపినప్పుడు ఎలాంటి శక్తిని వినియోగించినాడా తండ్రి అని మనం కొంత గ్రహించడానికి ఎక్కడ చూసాం చెప్పండి? కీర్తన గ్రంథం 18వ అధ్యాయంలో చూసాం. కీర్తనలో 18వ కీర్తనలో చూసాం, క్షమించండి, 18వ కీర్తనలో చూసాం. అక్కడ ఎలాగ తండ్రికి ఆయన మొరపెట్టగా, యేసుక్రీస్తు ప్రభు మొరపెట్టగా తన ఆలయంలో ఆయన విని, ఆలయం అంటే ఇది పరలోకంలో ఉన్నటువంటి తన ఆలయంలో తను విని, ఆయన మేఘములను వంచి దిగి వచ్చి, ఎలాగ దిగి వచ్చాడో, ఉరుములు గర్జనము, ఆ భీకరమైనటువంటి ఆ యొక్క పరిస్థితుల మధ్యన ఆయన ఎలాగ దిగి వచ్చాడో, ఎంత లోతులకి వెళ్ళాడో మనం చూసాం అక్కడ. ఆయన నాసిక వాయు ఊదగా ఏంటంట? భూమి పునాదులు కనిపించినాయంట కదా. భూమి అది అద్భుతమైనటువంటి వివరణ. అది ఆ సంగతులు ఆ కీర్తన మనం చదివితే, ఇప్పుడు సమయం లేదు కాబట్టి నేను దాటి వెళ్ళిపోతున్నాను. ఆ భూమి పునాదులు కనిపించినాయంట కదా. ఆ నీటి ప్రవాహములు కనిపించినాయంట. నీటి ప్రవాహములు ఏది?
నీటి ప్రవాహములు అంటే భూమి కింద ఉన్నటువంటి అడుగు భాగంలో ఉన్న నీళ్లు కదా. దేవుడు ఆ నోవా యొక్క జల ప్రళయం అప్పుడు దాన్ని తెరిచిన చూడండి, ఆ నీటి ప్రవాహములు యుద్ధ వరకు వెళ్ళాడంట. ఆ మహాజలముల్లో నుండి, అనగా ఆ యొక్క పాతాళం అనేటువంటి ఆ భీకరమైనటువంటి స్థలములో నుండి తన కుమారుణ్ణి చేతి పట్టుకొని అక్కడి నుంచి లేపినాడంట. లేపి ఎక్కడ తీసుకొచ్చినట, విశాలమైనటువంటి స్థలములోనికి. ఏందా విశాలమైన స్థలము? జీవమే, తనకున్నటువంటి జీవమే, తనకున్నటువంటి మహిమనే కదా, అందులోనికి తీసుకొచ్చాడు. అలాంటి సంగతి. అంత గంభీరమైనటువంటి శక్తి ఎక్కడుందంటే చెప్పండి, నీకు నాకు అందుబాటులో ఉందంట. ఇది నేను నేర్చుకోవాల్సినటువంటి పాఠం. మీరే కాదు, నేను, మనమందరము ప్రతిరోజు. మీకు ఒక పుస్తకం గురించి చెప్పాను నేను చదవమని చెప్పి, గుర్తుందా? ఏ పుస్తకం గురించి చెప్పాను? పేరేమైనా గుర్తుందా ఎవరికైనా? భక్తి గారి ఒక పుస్తకం. ఉమ్, కదా, వాక్ బిఫోర్ మీ, ద గ్రేటెస్ట్ సీక్రెట్. ఈ రెండు పుస్తకాలు వాళ్ళ అద్భుతమైనటువంటివి. మనం చదివితే ఇంకా పునరుత్థానం గురించి అర్థమవుతుంది. సరే, అయితే ఆ యొక్క పునరుత్థాన బలం మనకు అందుబాటులో ఉందంట. ముందుకెళ్తే ఇంకేముందంట, శోధింప సఖ్యము గాని ప్రేమ. ఎఫెసీ పత్రిక 3 అధ్యాయం 19 వచనం. ఎలాంటి ప్రేమ అంటే ఇది? దీని ఎత్తు, లోతు, పొడవు, విశాలత దీన్ని గ్రహించాలంటే అది మానవుల వల్ల పడదు. కాబట్టి పరిశుద్ధులందరితో కలిసి అంట, అందరు ఇట్లా చేత్తో చేయి కలిపితే అప్పుడు గాని దీని, ఈ పర్వతం చుట్టూ మనం అందరం కూడా దీన్ని, ఇప్పుడు నాకు ఇది అర్థమైంది అని, మనం ఆ పర్వతం అంతటిని కూడా ఇప్పుడు నేను దీన్ని అర్థం చేసుకున్నాను, ఇప్పుడు నేను దీన్ని గ్రహించగలిగినాను అని చెప్పడానికి వీలు పడదంట. వ్యక్తిగతంగా దేవుని ప్రేమను అనుభవించడము, దాన్ని గ్రహించడము, అది వల్ల పడదంటే వల్ల పడదు. మనం అనుకోవచ్చు, అంతే, నాకు అర్థమవుతుంది కదా బ్రదర్, మనం వ్యక్తిగతంగా దేవుడు ఎట్లా ప్రేమిస్తున్నాడు అని చెప్పి. 100% పూర్తిగా అర్థమవుతుంది, మంచిదే. కానీ ఇంకా ఎంతో ఉంది. నీకు అర్థమైందే అదే చాలా అనుకుంటున్నామేమో, అదే అంతే అనుకుంటున్నామేమో. లేదు, పరిశుద్ధులందరితో కలిసి ఈ ప్రేమ యొక్క పొడవు, విశాలత, దీని యొక్క ఎత్తు, లోతు, విశాలత ఎంత ఉందో మనం గ్రహించగలమంట. లోకమును ఎంతో ప్రేమించినాడు. యోహాను సువార్త 3:16 కదా. ఆ తర్వాత ఏం రాయబడింది? ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయంలో మహా ప్రేమతో ప్రేమించాడంటే, ఇప్పుడు మనం చచ్చిన పీనుగులాగా ఉన్నప్పుడు, చచ్చిపోయినటువంటి దుర్వాసన కొడుతున్నటువంటి స్థితిలో ఉన్నప్పుడు ఆ ఆ ఆ ఆ కనికరం కలిగినటువంటి ఆ దేవుడు ఏం చేశాడంటే మహా ప్రేమతో ప్రేమించాడు. యోహాను సువార్త 13వ అధ్యాయంలో మొదటి వచనాల్లో రాయబడినటువంటి మాట, లోకములో ఉన్న తన వారిని ప్రేమించి వారిని అంతం వరకు ప్రేమించినాడంట కదా. ఇలాంటి ప్రేమతో ప్రేమించేటువంటి దేవుడు. ఈ ప్రేమ తండ్రి ప్రేమించాడు, లోకమును ఎంతో ప్రేమించాడు తండ్రి. యోహాను సువార్త 3:16. కుమారుడు ప్రేమించాడు. గలతీ పత్రిక 2వ అధ్యాయం 20వ వచనం. నన్ను ప్రేమించి తను నా కొరకు అప్పగించుకున్నటువంటి దేవుని కుమారుడు యేసుక్రీస్తు ప్రభు. ఆ తర్వాత రోమపత్రిక 5:5, పరిశుద్ధాత్మ దేవుని ద్వారా దేవుని ప్రేమ మన హృదయంలో కుమ్మరింపబడుచున్నదంట, బడి ఉన్నది. అనగా ఈ ప్రేమ ఉంది. అంత మాత్రమే కాదు, ఏముంది చెప్పండి? ఫిలిప్పీ పత్రిక 4వ అధ్యాయం 7వ వచనంలో ఏముంది చెప్పండి? ఆ జ్ఞానమునకు మించేటువంటి సమాధానం, ద పీస్ దట్ పాసెత్ అండర్స్టాండింగ్. ఎలాంటి సమాధానం అంటే ఇది? జ్ఞానమునకు మించినటువంటి సమాధానం అంట. హృదయము ఆలోచనలకు కావలి ఉండేటువంటి సమాధానం అంట. ఎంత అద్భుతమైనటువంటిది! ఈ సమాధానము మనకు అందుబాటులో ఉంచాడు ఆయన. మనం ఇట్లా మనం పరిస్థితి చూసుకొని, ఏంది ఇది, నాకు నాకు లేదే మరి ఈ సమాధానము, ఇదంతా బూటకమేమో, ఇదంతా జస్ట్ అట్లా కట్టుకథలు మాటలు చెప్తున్నారేమో అని. కాదు, అట్లా కాదు, అలా ఉండదు, ఇది మన కొరకు అందుబాటులో ఉంది. అయితే మనం ప్రశ్నించాల్సింది ఏంటంటే, మనము ఎలాగ ఇక్కడ నుంచి దీన్ని దీంట్లో ఎట్లా ప్రవేశించాలా అనేటువంటి ప్రశ్న మనకు రావాలా. ఇవన్నీ మనం వింటున్నాము, ఇవన్నీ ఆటోమేటిక్ గా మనకు వచ్చేసి ఇట్లా ఆ ఏమంటారు, మనం జస్ట్ అలాగ దాని గురించి ఏమి పట్టించుకోకున్నట్టుగా, అది లేనట్టుగా, ఇదేదో జస్ట్ అట్లా థియరీ లాగా వినేసి అట్లా కూర్చుంటే అట్లా వచ్చేటివి కాదు. ఇవి ఉన్నాయి. అలాగని చెప్పి దీనికోసం మనం కష్టపడాలా? కష్టం మనది కాదు, కష్టం అంతా యేసుక్రీస్తు ప్రభుదే. మరి మనం ఏం చేస్తున్నాము? మనం విశ్వాసంతో అడుగులేస్తున్నాం. అది ఎలాగా, ఏంటి, ఇవన్నీ కూడా యెహోషువ గ్రంథంలో దాని సిద్ధాంతములు, దాని నియమాలన్నీ కూడా దాంట్లో ఉన్నాయి. కానీ ఇప్పుడు ప్రస్తుతం చెప్పేటువంటి విషయం ఏంటంటే, ఇంత గొప్ప స్వాస్థ్యం, ఇంత గొప్ప సంగతులు మన కొరకు దేవుడు మరి ఉంచాడు. సమాధానము, అనేకమైన మాటలు రాయబడినాయి పరిశుద్ధ లేఖనాల్లో కదా. నది వలె సమాధానము చేస్తాడంట. పూర్ణ శాంతి అని రాయబడింది. పూర్ణ శాంతి కలిగిన వానిగా చేస్తాడంట.
యేసుక్రీస్తు చెప్పినటువంటి నా సమాధానం మీకు ఇచ్చుచున్నానని చెప్పాడు కదా. అలాగే కొలసి పత్రికలు ఉంటుంది, సమాధానం మీ హృదయంలో ఏలునీయుడి అని చెప్తూ వచ్చాడు కదా. కనుక ఇలాంటి అద్భుతమైనటువంటి సమాధానము మనకు అందుబాటులో ఉంది. తర్వాత మనం వివరణ చూద్దాం. అంత మాత్రమే కాదు, ఇంకేందంటే కొలసి పత్రిక 1:27లో ఏముంది? అన్సర్చబుల్ గ్లోరీ, ఎంతో మహిమ కలిగినటువంటి దేవుడు. గుర్తుపెట్టుకోండి, మనం పరలోకంకి వెళ్ళినప్పుడే మహిమ కాదు, ఈ భూమి మీద కూడా మన జీవితంలో దేవుని మహిమ కనిపిస్తది కదా. మనం బైబిల్ అంతట్లో చూస్తాం, భూమి మీద ఉంటూనే మనుషుల జీవితాల్లో మహిమ కనిపించింది. మహిమ కాదా కదా. మోషే దేవునితో పాటు సహవాసం చేసి రాగా ఆయన ఏం జరిగింది చెప్పండి? మొదటిగా నీ మహిమ నాకు చూపించు అన్నాడు, నిర్గమాకాండము 33 అధ్యాయంలో కదా. 33, 32, 33:18 అనుకుంటా. నీ నీ మహిమ నాకు చూపించు అన్నాడు. షో మీ దై గ్లోరీ, నీ మహిమ నాకు చూపించు అన్నాడు. మహిమ నాకు చూపించు అంటేనే ఏం చూపించాడు ప్రభు? 33:18 చదవనమ్మా. అతడు దయచేసి నీ మహిమను నాకు చూపమనగా ఆయన నా మంచితనం అంతయు నీ ఎదుట కనపరచును, యెహోవా అను నామమును నీ ఎదుట ప్రకటించును. కొంచెం గట్టిగా చదవనమ్మా, వాయిస్ కొంచెం దగ్గర పెట్టుకోండి, వాయిస్ క్లియర్ రావట్లేదు. చదవండి. నేను కరుణించి వారిని కరుణించదను, ఎవని యందు కనికరపడతనో వాని యందే కనికరపడదను, మరియు ఆయన నీవు నా ముఖమును చూడజాలము, ఏ నరుడును నన్ను చూసి బ్రతుకుడను. 21 చదవమ్మా. మరియు యెహోవా, ఇదిగో నా సమీపమున ఒక స్థలం ఉన్నది, నీవు ఆ బండ మీద నిలవవలెను, నా మహిమ నిన్ను దాటి వెళ్ళుచుండగా ఆ బండ సందులో నిన్ను ఉంచి నిన్ను దాటి వెళ్ళు వరకు నా చేతితో నిన్ను కప్పెదను. నేను నా చెయ్యి తీసిన తరువాత నా వెనుక పార్శ్వమున చూచెను, కానీ నా ముఖము నీకు కనబడదని మోషేతో చెప్పాను కదా. అంటే ఏం కనిపించింది చెప్పండి? ఏం కనిపించింది? బండ కనిపించింది, చీల్చబడినటువంటి బండ కనిపించింది. ఎవరు చెప్పండి చీల్చబడినటువంటి బండ? యేసుక్రీస్తు ప్రభు. ప్రభువే ఆ చీల్చబడినటువంటి బండగా ఉన్నాడు కదా. కనుక మనం ఆలోచన చేస్తే అక్కడ మహిమ యొక్క ఆరంభము, యేసుక్రీస్తు ప్రభు దగ్గర మహిమ యొక్క ఆరంభము. నీ మహిమ నాకు చూపించు అంటే ఏమన్నా మంచితనం అంతా చూపిస్తానన్నాడు. మహిమ అంటే దేవుని మంచితనమే. అంటే నేను కొంత ఓవర్ సింప్లిఫై చేస్తున్నాను, కానీ కనీసం మనకు కొంత దిశ అర్థం కావడానికి చెప్తున్నాను. దేవుని యొక్క మహిమ అంటే దేవుని యొక్క సంపూర్ణమైనటువంటి మంచితనమే. అందుకన్నటువంటి నీ మహిమ నాకు చూపించు అంటే ఏమంటున్నాడు? ఐ షల్ పాస్ ఆల్ మై గుడ్నెస్ బిఫోర్ ది అండ్ ఐ విల్ ప్రొక్లెయిమ్ మై నేమ్ ఆఫ్ ద లార్డ్ బిఫోర్ ది, దట్ ఐ విల్ బి గ్రేషియస్ టు హూమ్ ఐ షల్ బి గ్రేషియస్ అండ్ ఐ విల్ షో మర్సీ ఆన్ హూమ్ ఐ విల్ షో మర్సీ. తన మంచితనము, తన నామము అనగా తన మంచితనం అంతా. అనగా మంచితనం దేని గురించి మాట్లాడుతుంది? ఎదుటివాని విషయంలో మనం చేసేది మనకు మంచితనముగా కనిపిస్తది కదా. నామము దేని గురించి మాట్లాడుతుంది? నామం దేని గురించి చెప్తుంది? నేను వ్యక్తిగతంగా ఎలాంటి వాడను అని చెప్పిన ఆ నామం అనేటువంటిది చెప్తాను. అనగా ప్రభు ఏమంటున్నాడు? నీ మహిమ నాకు చూపించు అని మోషే అనగా 2 సంగతులు అంటున్నాడు, మై గుడ్నెస్ అండ్ మై నేమ్. మై గుడ్నెస్ అండ్ మై నేమ్, నా మంచితనం అంతా నా నామము. మంచితనము, నామము. ఒక మాటలో చెప్పాలంటే ఆ సృష్టి అంతటికి, దేవుని వెలపట ఉన్నటువంటి సృష్టి అంతటికి, మానవాళికి ప్రత్యేకంగా ఇప్పుడు అబ్రహాము నుంచి ఏర్పరచుకున్నటువంటి ఈ యొక్క దేవుని జనాంగముకు తను చూపిస్తున్నటువంటి మంచితనము. అంత మాత్రమే తన నామము అంట. తన నామం అంటే దేని గురించి మాట్లాడుతుంది? తన వ్యక్తిగత గుణ లక్షణాల గురించి మాట్లాడుతుంది, తన వైఖరి గురించి మాట్లాడుతుంది, తను ఏమైనాడో దాని గురించి మాట్లాడుతుంది. ఇదంతా కూడా నేను మీ ముందు నుంచి తీసుకొని వెళ్తాను అంటున్నాడు. అయితే అది చూడాలంటే ఎట్లా అంటున్నాడు? ఒకటే విధానం, ఒకటే రకంగా అది సాధ్యం అంటున్నాడు. ఏంటంట? నా ఎద్ద ఒక బండ ఉంది, ఆ బండ మీద నిన్ను ఉంచుతాను కదా. నేను నడిచి వెళ్తున్నప్పుడు ఆ బండ సందులో నిన్ను ఉంచుతాను అంటే బండ చీల్చబడుతుంది. ఆ చీల్చబడినటువంటి బండ మీద చేయి ఉంచి నేను దాటి వెళ్తాను, నా వెనకటి భాగం నువ్వు చూడగలుగుతావు అని చెప్తున్నాడు. సరే, మెట్టిగా అది వేరే బైబిల్ స్టడీ. కానీ మనం అర్థం చేసుకుంటే ఏంటి, ఎంతో మహిమ ఈ జీవితంలో సాధ్యం.
అక్కడ ఆరంభమైనటువంటి మహిమ తర్వాత ఎక్కడికి వెళ్ళింది చూడండి. ఆ చూడండి ఆ మళ్ళీ ఆ మోషే ముఖము మీదకి వస్తది ఆ ప్రకాశము. మోషే ముఖం మీద చూడండి 34వ అధ్యాయము ఆ చూడండి 34వ అధ్యాయము 29వ వచనము చివరి మాట చదువమ్మా చాలు. అతడు ఆ కొండ దిగుచుండగా ఆయన అతనితో మాట్లాడుచున్నప్పుడు తన ముఖ చర్మము ప్రకాశించిన సంగతి మోషేకు తెలిసి ఉండలేదు. తన ముఖ చర్మం ఏంటంట ప్రకాశించింది. ఎందుకు? ఏం జరిగింది అంటే మనం 34వ అధ్యాయం చదివితే మనకు అర్థమవుతుంది ఏం జరుగుతుంది 34వ అధ్యాయంలో. అంటే తన మరొకసారి ఏం చేస్తున్నాడు, ప్రభు సన్నిధిలో 40 దివారాత్రములు ఉన్నాడు కనుక తన ముఖ చర్మం ప్రకాశించింది. ఏం జరిగింది? మహిమ చూపించమంటే మొదటిగా బండ కనిపించింది. మహిమ చూపించమంటే మొదటిగా భీకరమైనటువంటి దేవుడు తన మంచితనము తన నామము తీసుకొని అటు వెళ్తుంటే చూడలేనటువంటి మానవుడు కప్పబడి భద్రం చేయబడి క్షమించబడి, ఒక మాటలో చెప్పాలంటే క్షమించబడి ఆ ఉగ్రత అంతా బండ మీదకి వచ్చి చీల్చబడినటువంటి బండ సందుల్లో నుండి దేవుని వెనకటి భాగమును చూడగలుగుతున్నాడు మానవుడు. అక్కడ ఆరంభమైంది క్షమాపణ దగ్గర, ఆ బండ దగ్గర, యేసుప్రభు దగ్గర ఆరంభమైనటువంటిది. ఇప్పుడు ఏం జరుగుతుంది? 40 దివారాత్రం ఉన్నాడు దేవుని సన్నిధిలో. దిగి వచ్చేసరికి ముఖం ఎలాగుందంటే ముఖ చర్మం ప్రకాశిస్తుందంట. ఏం దొరికింది 40 ఈ యొక్క దివారాత్రంలో? ఏం దొరికింది అంటే ఏం దొరికింది? ఆ ముందున్నటువంటి దాదాపు ఆ యొక్క 22 నుంచి తీసుకొని లేదంటే 25 నుంచి తీసుకొని 33, 32 అధ్యాయాల వరకు ఏం వివరించాడు? ప్రత్యక్ష గుడారం ఎట్లా కట్టాలా, ఆ మందసం ఎలా కట్టాలా, ఈ సంగతులు ఎలా కట్టాలా, అవి ఎట్లా కట్టాలా, ఇవి ఎట్లా కట్టాలా అంటున్నాడు. అవన్నీ ఏంటి? అవన్నీ యేసుక్రీస్తు ప్రభువుని కదా వివరిస్తుంది. అవునా? మనం అనుకున్నాం అవన్నీ యేసు ప్రభువుని గురించి వివరిస్తున్నాయి. అయితే ఆలోచించండి, ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభుని గురించి ఛాయలో ఇప్పుడు బైబిల్ స్టడీ తీసుకున్నట్టుగా తీసుకుంటున్నాడు మోషే. దేవుడు బైబిల్ స్టడీ తీసుకున్నాడు మోషేకి. దేని గురించి తీసుకున్నాడు చెప్పండి? ఛాయ రీతిలో ఉన్నటువంటి యేసుక్రీస్తు ప్రభుని గురించినటువంటి సంగతుల గురించి వివరిస్తున్నాడు మోషేకి. నేను కలిపి చెప్తున్నానా? యోహాను సువార్త 5వ అధ్యాయంలో ఏమన్నాడు? మోషే ఆయన నా గురించి రాశాడు, హీ రోట్ అబౌట్ మీ అన్నాడు. అవునా? మోషే ఎవరి గురించి రాస్తున్నాడు చూస్తారా? యోహాను సువార్త 5వ అధ్యాయము 46, 47 వచనాలు చదవనమ్మా. అతడు నన్ను గూర్చి వ్రాసను గనుక మీరు మోషేను నమ్మినట్లయినా నన్నును నమ్ముదురు. ఏమంట? మీరు ఎవరి గురించి రాశాడంటే మోషే తన గురించి రాశాడు అనేటువంటి మాట మాట్లాడుతున్నాడు కదా. కనుక ఇప్పుడు మోషే జీవితంలో మనం ఆలోచన చేస్తే ఇప్పుడు మోషే ఏం చేస్తున్నట్టు 40 దివారాత్రులు? యేసుక్రీస్తు ప్రభును గురించినటువంటి ప్రత్యక్షతను పొందుతున్నాడు. యేసుక్రీస్తు ప్రభును గ్రహిస్తున్నాడు. ఎంతవరకు గ్రహించాడా, ఎలా గ్రహించాడా అదంతా కూడా ఇప్పుడు అది సబ్జెక్ట్ కాదు. ఇది పాత నిబంధన, ముసుగు వేయబడి ఉంది కాబట్టి మోషే కూడా పూర్తిగా అర్థం కాకపోవచ్చు, కానీ గ్రహిస్తా ఉన్నాడు కదా. ఏదో ఏదో మసకగానే కనపడుతుంది తనకు, కానీ కనిపిస్తా ఉంది. తన గురించి రాశాడంట. అయితే ఇప్పుడు మీరు చెప్పండి, యేసుక్రీస్తు ప్రభును గురించి జస్ట్ దేవుని సన్నిధిలో ఉండి గ్రహించి వస్తే మోషే ముఖం మీదకి ఏమొచ్చింది? ప్రకాశం వచ్చిందంట. ముఖ చర్మము ప్రకాశించిందంట. గ్లోరీ ఆన్ హిస్ ఫేస్. ఒక మాటలో చెప్పాలంటే వ్యక్తిగతమైనటువంటి జీవితంలో మార్పు కనపడతా ఉంది. గుర్తుపెట్టుకోండి, మన సబ్జెక్ట్ కొంచెం డివేట్ అవుతున్నాము కానీ గుర్తుపెట్టుకో, నీ జీవితంలో నువ్వు యేసుక్రీస్తు ప్రభుతో ఎంత సన్నిహితంగా ఉన్నావు అనేటువంటి దానిని బట్టి నీ ముఖ చర్మం మీద తెలిసిపోతుంది. ముఖ చర్మం ప్రకాశించడం అంటే తెల్లగైతారని నలిపోతారని కాదు నా అర్థం. అంటే ముఖంలోనే అనగా జీవితంలోనే, అంటే సహజంగానే. ఎందుకంటే దిగి వస్తే మిగతా వాళ్ళకి కనిపించిందంట కదా. 34 నిర్గమకాండము 34వ అధ్యాయము 30వ వచనం చదవమా. అహరోను ఇశ్రాయేలందరును మోషేను చూచినప్పుడు అతని మృకుచర్మము ప్రకాశించెను గనుక వారు అతన్ని సమీపింప వెరచిరి. ఏమైందంట? మోషే ముఖ చర్మం ప్రకాశిస్తుందంట. అంటే ఎవరిని ఇక్కడ హెచ్చించడం కాదు కానీ దయచేసి భక్సింగ్ గారి గురించి ఎంతో మంది చెప్తారు ఈ సాక్ష్యము.
ఆయన ముఖం ఎప్పుడు ఇట్లా ప్రకాశించే ఉండేదంట. ఏదో ఏదో ఇట్లా ఏదో కంప్లీట్ గా ఏదో ఇట్లా ఏదో ఏదో ముఖము ఏదో నూనె పూసినట్టుగా, అంటే ఒక రకంగా, అంటే నూనె అంటే ఏదో జిడ్డుగాని కాదు నా అర్థం, కానీ అంటే ఎంతో ప్రకాశమానముగా ఎంతో తేటగా ఎప్పుడు ఉండేదంట. అంతకాదు, ఆయనే చెప్పాడు ఏంటంటే ఆ క్రీములు ఈ క్రీములు రాయడం కాదు, నీ ముఖం బాగా తేజస్సుగా ఉండాలంటే దేవునితో పాటు సమయం గడపని రాశాడు, పుస్తకంలో ఉంది. కనుక మోషే ముఖ చర్మం ప్రకాశిస్తుందంటే ఎందుకు ప్రకాశిస్తుంది చెప్పండి? ఎందుకంటే యేసు క్రీస్తు ప్రభుని గురించి ధ్యానిస్తా ఉన్నాడు 40 దివారాత్యంలో. నీ జీవితంలో కూడా నీకు కూడా మార్పు కావాలా? ఇతరులు, నీ కుటుంబము, నీ భార్య, నీ పిల్లలు, నీ భర్త, నీ ఉద్యోగ స్థలంలో ఉన్నటువంటి వారు, వాళ్లకు నీ ముఖం చర్మము ప్రకాశించేది కనిపించాలంటే ఏం చేయాలా? ఏం చేయాలి చెప్పండి? యేసు క్రీస్తు ప్రభుని ధ్యానించాలా. ఆయన ఏమైనాడు, ఆయన ఏం చేశాడో అదే మన భాగ్యం. వాస్తవంగా మనము పిలువబడిన మన పిలుపు ఒకటి, ఇంకేం మనకి దేవుడు పెట్టిన పని ఏం లేదు తెలుసా? లుకింగ్ అన్ టు జీసస్, ది ఆథర్ అండ్ ద ఫినిషర్ ఆఫ్ అవర్ ఫెయిత్ కదా. లుకింగ్ అన్ టు జీసస్. మనకు ఆ ఇంకా వేరే ఏది కూడా ప్రభు మనకు వేరే ఏ పని కూడా మనకు పెట్టలేదు కదా. వేరే ఏ పని కూడా మనకు పెట్టలేదు ప్రభు. ఎక్కడ కూడా మనకు వేరే రకంగా నువ్వు ఇది చేయి, నువ్వు అది చేయి ఏం లేదు. మనకి ఇవ్వబడినటువంటి ఒకే పని యేసు వైపు చూచుచు అని రాశాడు. తీగకు దేవుడు చెప్పినటువంటి ఒకే పని ఏంటంట? నాలో నిలిచి ఉండు అని చెప్పాడు. అంతే. తీగకు ఒకటే పని, తీగకు ఒకటే పని, ద్రాక్ష వల్లో ఉన్నానా లేదా అనే పని. అంతే. అది నిర్ధారించుకోవడమే కదా. అంతే. మనకు ఒకటే పని చెప్పాడు, నిలిచి ఉండు, ఊరికనే నిలిచి ఉండు అని చెప్తాడు. స్టాండ్ స్టిల్ అని చెప్పాడు. కన్నులతో బోధిస్తాను అంటే ఏం చేయాలా? కన్నులకెళ్ళి చూస్తా ఉండాలా అని అర్థం. మనం ఏం చేస్తున్నాం? మనం అంతా కూడా ఏదేదో చేస్తున్నాం, పిచ్చి పిచ్చి చేస్తున్నాం, ఏదో పిల్లలాట చేస్తున్నాం. మనం అందరం చేస్తున్నాం. మనం తప్పిపోయినాం, భయంకరంగా తప్పిపోయినాం. నష్టం అవుతుంది మన లైఫ్. ఇట్లనే మాట్లాడుకుంటూ ఇట్లనే జస్ట్ టైం అంతా బర్బాద్ అంటారు కదా. టైం అంతా బర్బాద్ అవుతుంది, టైం అంతా వేస్ట్ అవుతుంది. సరే, మోషే ముఖ చర్మం ప్రకాశించిందంట. అందరితో అయిపోయిందా? అయిపోలే. నిర్గమాకాండము మనం చూసాం ఇంత క్రితంలో కూడా. ఇది నిర్గమాకాండము 40 అధ్యాయం. తర్వాత ఏమైంది? మొదటిగా తన జీవితంలో క్షమాపణ, దేవుని నామము, దేవుని గుణలక్షణము, దేవుని మంచితనముతో ఆరంభమైనటువంటి ఆ యొక్క మహిమ యొక్క మొదటి అడుగులు ఎక్కడికి వచ్చినాయి? యేసుక్రీస్తు ప్రభువుని ఇంకా లోతుగా 40 దివారాత్రములు లోకముకు దూరము, దేవునికి దగ్గరగా ఉండి, దేవుని దగ్గర యేసుక్రీస్తు ప్రభుని ఆ మత్సుకను, ఆ యొక్క ఆ ప్రణాళికను, యేసు ప్రభులో ఉన్నటువంటి దేవుని సంకల్పాన్ని గ్రహించేటువంటి ఆ సందర్భంలో ఏం జరిగిందంట? తన ముఖము చర్మం ప్రకాశిస్తుంది, తన జీవితంలో మార్పు కనిపిస్తుందంట. చాలా సార్లు మనం అనుకుంటాము, నేను మళ్ళా సెకండ్ పాయింట్ దగ్గరికి వెళ్తున్నా, నాలుగు ఈ మార్పు ఎట్లా వస్తుంది, ఆ మార్పు ఎట్లా వస్తుంది, అట్లా ఎట్లా వస్తుంది, ఇట్లా ఎట్లా వస్తుంది, అది ఎట్లా ఇది ఎట్లా అని అనుకుంటాం కదా. నేను ఏం చేయాలా, నేను ఈ డిసిప్లిన్ చేయాలా, నేను ఆ డిసిప్లిన్ చేయాలా? చేయాల్సినటువంటి ఒకే డిసిప్లిన్ ఏంటి తెలుసా? డిసిప్లిన్ గా, భక్తిగా దేవుని వాక్యము లో యేసు క్రీస్తు ప్రభును, ఆ దేవుని యొక్క రక్షణను మనము గుర్తించి గ్రహించి మనం ధ్యానించే కొలది మనలో మార్పు వచ్చేస్తుంది. ఇది అగ్ని, ఇది సుత్తి, ఇది అద్దము కదా. కనుక అందులోనే మనం మార్పు వస్తాం. అలాగా మోషే జీవితంలో కనిపిస్తున్నటువంటి మహిమ అంత మాత్రం కాదు. ఇప్పుడు ఏమైంది? 40 అధ్యాయము ఆ అది యొక్క మందిరం అంతా కూడా కట్టబడింది. ప్రత్యక్ష గుడారం అంతా కూడా నిలుపబడింది చక్కగా, ప్రణాళిక చొప్పున అంతా చేయబడిన తర్వాత ఇప్పుడు ఏం జరుగుతుంది? మహిమ దిగి వచ్చిందంట. చూడండి, మహిమ దిగి వచ్చినటువంటి 35వ వచనం. చదమ్మా, 30 చదమ్మా. యెహోవా తేజస్సు మందిరమును నింపెను. ఆ మేఘము మందిరం మీద నిలుచుండుట చేత మందిరము యెహోవా తేజస్సుతో నిండెను గనుక మోషే ప్రత్యక్ష గుడారంలోనికి వెళ్ళలేకుండెను. అలాగా మనము కట్టినటువంటి కట్టడలోనికి, అది నీ కుటుంబం కావచ్చు, నీ ఉద్యోగం కావచ్చు, నీ పరిచర్య కావచ్చు. అఫ్ కోర్స్ ఇప్పుడు ఇది పరిచర్యతోనే సంబంధం కదా. ఏంటి ఇది? గుడారము కట్టాడు దేవుని. ప్రతిది ఇంకా దేవుని యొక్క దేవుడు ఇంకా ప్రవేశిస్తాడు దాంట్లో. నువ్వు కట్టేటువంటి ప్రతి దాంట్లో దేవుని మహిమ ప్రవేశిస్తుందంట కదా.
మూడో అనుభవం ఇది, మహిమ యొక్క మూడో అనుభవం. మనం దేని గురించి మాట్లాడుతున్నాం? ఐదో ఆ శోధింప సఖ్యం గాని క్రీస్తు ఐశ్వర్యం గురించి మాట్లాడుతున్నాం. కనుక అలాగా ప్రవేశించేటువంటి, అంతగా ప్రవేశించి, ఎంత ప్రవేశించాడంటే మోషే కూడా ప్రవేశించలేకపోయినాడని మాటను రాసి ఉంటుంది చూడండి. ఆ చూడండి, 35లోని రాసి, మోషే కూడా ప్రవేశించలేకపోయాడు. మోసెస్ వాజ్ నాట్ ఏబుల్ టు ఎంటర్ ఇన్ టు ద టెంట్ ఆఫ్ ద కాంగ్రిగేషన్ బికాస్ ద క్లౌడ్ అబౌట్ దేర్ ఆన్ అండ్ ద గ్లోరీ ఆఫ్ ద లార్డ్ ఫిల్ ద టాబర్నకిల్. కనుక ఇవి ఆత్మీయమైనటువంటి నియమాలు. ఇవి ఎంత సింపుల్ అంటే, ఎంత సింపుల్ ఉన్నందుకే మనకు అవిశ్వాసం అనేది ఇది ఎట్లా పనిచేస్తాం అనుకుంటాం మనం కదా. కనుక మనం జాగ్రత్త పడతాం. దేవునితో సమయం గడిపేటువంటి విషయంలో, బైబిల్ చక్కగా ధ్యానించి చదివేటువంటి విషయంలో మనము ఇదే అసలైనటువంటి అద్దం, ఇదే అద్భుతమైనటువంటి అద్దం, ఇదే అగ్ని, ఇదే సుత్తి, ఇదే ఖడ్గం కదా. కనుక మనము దీనిని బట్టి మనము బాగు చేయబడదాం. అలాగా ఏం జరిగింది? తనకు కట్టినటువంటి కట్టడలోనికి వచ్చాడు. ఇంకా నేను మళ్ళీ ఇప్పుడు సమయం లేదు వివరించడానికి. మత్తయి సువార్త 17వ అధ్యాయానికి వచ్చేసరికి రూపాంతరపు కొండ మీద కనిపిస్తాడు మోషే. రూపాంతరపు కొండ మీద కనిపించాడు మోషే కదా. మహిమ యొక్క పరాకాష్ట. ఇదేం మహిమ చెప్పండి? ఇది రాబో మహిమ. యేసుక్రీస్తు ప్రభు మహిమలోనికి వచ్చినప్పుడు కనిపించే మనము కూడా ఆయన పోలికలోనికి పూర్తిగా మారిపోయి, ఆయన ఎలాగున్నాడు గనక ఆయనను చూద్దాము గనక ఆయన పోలికలోనికి మారిపోయేటువంటి మహిమ ఇది రాబోయేటువంటి మహిమ. మత్తయి సువార్త 17వ అధ్యాయంలో మనం రూపాంతరపు కొండ మీద చూసినటువంటి ఆ యొక్క సందర్భంలో వివరించబడినటువంటి ఆ యొక్క ఆ విషయాలు అవి రాబోయేటువంటి మహిమను సూచిస్తా ఉంది. ఆ రాబోయేటువంటి మహిమను ముందు రుచిగా ప్రభువుకి చెప్పినటువంటి నన్ను ఘనపరచు అని చెప్పాడు కదా తండ్రికి ప్రార్థనలో. ఆ ఉత్తరముకు ఏం చెప్పాడు తండ్రి? అధికంత ఉత్తరం ఇచ్చాడు, ప్రత్యుత్తరం ఇచ్చాడు అధికం. మనకి అలాగా జీవితంలో ఆ బండ దగ్గర ఆరంభమై మహిమను చూపించు అన్నాడు. అక్కడి నుంచి చూడండి దేవుడు ఎంత మహిమ చూపించాడు. నువ్వు అలాంటి ప్రార్థనలు చేస్తున్నావా? అలాంటి ప్రార్థనలు చేయి. మంచిదే, అన్ని చేయాలా ఏంటి? సింపుల్వి లేదంటే సాధారణమైనవి చేయట్లేదు అంటే ఏదో మేము చాలా పెద్ద అతి భక్తిలోనికి వెళ్ళిపోయినాము కాబట్టి ఇంకా ఉద్యోగం కోసము, ఆరోగ్యం కోసం, కుటుంబం కోసము, బస్సు కోసము, ట్రైన్ టికెట్ కోసము, లేదంటే ఇది కొనుక్కోవాలా లేదా అని చెప్పి దానికోసం దేవుని చిత్తం అడిగే విషయాలు ప్రార్థన చేయకూడదని కాదు, 100% చేయాలి. అన్ని విషయాలు ప్రార్థన చేయాలంట. తిమోతి పత్రిక ఏం నేర్పిస్తుంది? ప్రార్థనతోనే, వాక్యంతోనే, ప్రార్థనతోనే ప్రతి సంగతి కూడా ఏం చేయబడుతుందంటే పరిశుద్ధపరచబడుతుందంట. ఆల్ థింగ్స్ ఆర్ సాంక్టిఫైడ్ కదా. కనుక మంచిదే. కానీ దాటి ఇంకా మోషే ప్రార్థన చూసారు. ఎలాంటి ప్రార్థన? ఇంకా మోషే ప్రార్థన మీద ఒక చక్కటి బైబిల్ స్టడీ ఉంది. మీరు కూడా కొంచెం ట్రేస్ చేయండి మోషే ఏమేమి ప్రార్థన చేశాడు బైబిల్ అంతట్లో. భలే అద్భుతంగా ఉంటది. మోషే ఏమేమి ప్రార్థన, మండుతున్న పొద దగ్గర ఏం చెప్పాడు, దాని తర్వాత ఫరో దగ్గరికి వెళ్ళేటప్పుడు నీ నామం ఏంటి, నీ పేరేంటి అడిగినటువంటి ఇవన్నీ మాటలు ప్రార్థన కిందనే లెక్కొస్తాయి. దేవునితో ఆయన అడిగినటువంటి సందర్భాలు అన్ని కూడా లెక్క చూసుకుంటే ఏం ప్రార్థనలు అవి ఏం అడుగుతున్నాడు కదా. నీ పేరేంటి అని అడిగాడు దేవుణ్ణి. నువ్వు ఎప్పుడైనా అడిగావా ప్రార్థన నీ పేరేంటి అని చెప్పి? అంటే ప్రభా నువ్వు అసలు ఎవరు? మనం అంతే ఊహించుకున్నాం అంతే యేసుప్రభు గురించి. కట్టే కొట్టే తెచ్చే టైప్ లో యేసుప్రభు అంటే ఇది అంతే అయిపోయినాడు. యేసుప్రభు అయిపోయినాడు. మనం అందరం మిగతా వాళ్ళందరికీ మనం చెప్పాలా? ఇంకా అది పట్టుకునే మనం ఇట్లా ఇంకా దాన్నే పట్టుకుని ఇట్లా నూరుతా ఉండాలని చెప్పి. మోషే మనలాంటోడు కాదు. మోషే అడిగాడు నీ పేరేంటి అని అడిగాడు కదా. గంభీరమైనటువంటి మాటలు. ఇక్కడ 33:18 అంటున్నాడు నీ మహిమ నాకు చూపించు అన్నాడు. బాబా ఏం మాటలు అవి, ఏం ప్రార్థనలు మోసేవి. సరే, అలాగా ఎంతో దేవుని యొక్క ఆ చక్కటి మహిమ మన జీవితంలో ఇప్పుడే సాధ్యం. మనము ఏడుపు మోకాలు వేసుకొని ఉండక్కర్లేదు. ఓటమిలోనే ఇట్లనే ఉంటదని చెప్పి మనం ఇక్కడే నష్టం అవ్వక్కర్లేదు. అదే పోరాటం ప్రార్థనలో మనం పోరాడవలసినటువంటిది ఇది. ప్రార్థనలో మనం పరిస్థితులను, సంగతులను ఒక్కొక్క దాన్ని తీసి దీన్ని తీసి అది చేసేసి ఇది చేసేసి అని వాటి గురించి ప్రార్థన చేయాలా. కానీ వాటికి మించి కొన్ని ప్రార్థనలు ఉన్నాయి. ఆ ప్రార్థనలు చేస్తే మిగతా అన్ని బాగైపోతాయి. మోషే అలాంటి ప్రార్థనలు చేశాడు. మోషే అలాంటి ప్రార్థనలు చేశాడు. నా స్క్రీన్ పోయినట్టుంది కదా.
మోషే అలాంటి చేస్తున్నాడు కదా. కనుక శోధింప సఖ్యము గాని ఐశ్వర్యము అది అందుబాటులో ఉంది. శోధింప సఖ్యము గాని ఐశ్వర్యము అందుబాటులో ఉంది కదా. ఇంకా ముందుకు వెళ్ళిపోదాం త్వరగా. ఇంకేం చూడండి ఏముంది, విశ్వాసము. 1 పేతురు 1 అధ్యాయము 7వ వచనం. 1 పేతురు 1 అధ్యాయము 7వ వచనం. మీకు తెలుసా బైబిల్లో విశ్వాసం గురించి అంటే ఇదేంటంటే ఇది శోధింప సఖ్యము కాని విశ్వాసం. ఎంత విశ్వాసం అనేటువంటిది అందుబాటులో ఉందంట కదా. ఎంతో విశ్వాసం అనేటువంటిది అందుబాటులో ఉంది. అయితే ఈ విశ్వాసమును గురించి బైబిల్ ఏమని రాయబడిందంటే విశ్వాసం యొక్క కొలత రాయబడింది, విశ్వాసం యొక్క పరిమాణము అని రాయబడింది. విశ్వాసం అనేకమైనటువంటి కొలతల్లో అనేకమైనటువంటి పరిమాణంలో మనకు కనపడుతుంది కదా. అల్ప విశ్వాసులు అని రాయబడింది, లిటిల్ ఫెయిత్. మళ్ళీ దాని తర్వాత ఏమంది, ఆవగింజంత విశ్వాసం అని రాయబడింది. దాని తర్వాత ఏమన్నాడు, గొప్ప విశ్వాసము అన్నాడు కదా. దాని తర్వాత నాకు తెలిసి హెబ్రీ పత్రిక 10వ అధ్యాయంలో వస్తుంది, ఫుల్ అష్యూరెన్స్ ఆఫ్ ఫెయిత్ అంటాడు. స్టెఫెన్ గురించి నాకు తెలిసి మళ్ళీ బర్నబా గురించి రాయబడినటువంటి ఫుల్ ఆఫ్ ఫెయిత్ అని రాశాడు. ఏంటో అది ఫుల్ ఆఫ్ ఫెయిత్ అంటే నింపబడ్డారంట వాళ్ళ విశ్వాసంతో కదా. మళ్ళీ ఏం రాశాడు లాస్ట్కి వచ్చేసరికి, ఏమని రాశాడు చెప్పండి. 1 పేతురు 1 అధ్యాయం 17వ వచనంలో ఏమంటాడు, సువర్ణము కంటే అమూల్యమైనటువంటి విశ్వాసము, అగ్ని చేత పరీక్షించబడుతున్నటువంటి విశ్వాసం అంట. పాప ఏం విశ్వాసం అది, భయం వేస్తుంది ఆ విశ్వాసం గురించి ఆలోచన చేస్తే. అగ్ని చేత పరీక్షించబడుతుందంట. పేతురు రాసినటువంటి పత్రిక రాసినటువంటి సమయంలో ఏం చేస్తున్నారంటే, అగ్ని చేత పరీక్షించబడుతుందని రాయబడినప్పుడు వాళ్ళని ఏం చేసేవారంటే, అక్కడ క్రైస్తవులుగా ఉన్నటువంటి వారిని చంపి వాళ్ళు సజీవంగానే ఉన్నప్పుడు వాళ్ళ మీద అదేమంటారు అంటే తార్ లాంటి, రోడ్డు మీద వేస్తారు చూడండి తార్ లాంటి, అలాంటిది ఒక బంక జిగురు లాంటిది వాళ్ళ మీద వేసి కాళ్ళు చేతులు కట్టి వాళ్ళని తలకిందులకు వేలాడదీసి జుట్టు కింద మంట పెడితే ఆ మంట అంతా కూడా జుట్టు తర్వాత దేహం అంతా అంటుకుంటే మనిషి అట్లా కాలిపోతా ఉంటే ల్యాంప్ లాగా, స్ట్రీట్ ల్యాంప్ లాగా వాడినారు. అలా చేసినారు. భయంకరమైనటువంటి హింస. అందుకే ఏమంటున్నాడు, అగ్ని చేత పరీక్షించబడుతున్నటువంటి సువర్ణము కంటే విలువైనటువంటి విశ్వాసం అంట. సరే ఆ స్టేజ్ ఎంతో దూరమైనటువంటి స్టేజ్, కానీ ఆవగింజంత విశ్వాసము, అల్ప విశ్వాసం పోని ఆవగింజంత విశ్వాసము, గొప్ప విశ్వాసము, విశ్వాసంతో నింపబడినటువంటి అనుభవము. హెబ్రీ 10:33లో 34-33లో రాయబడినటువంటి ఫుల్ అష్యూరెన్స్ ఆఫ్ ఫెయిత్, విశ్వాసం యొక్క సంపూర్ణమైన నిశ్చయత, ఇవన్నీ ఉన్నాయి. ఇవన్నీ నేను చెప్తున్నానంటే నాకు వీటిలో నాకు కూడా అల్ప విశ్వాసమే, అందరం అంతే. మీది ఇంకా గొప్ప విశ్వాసం అయ్యుండొచ్చు. కానీ అనేది ఏంటంటే మనం అందరం కలిసి ముందుకు వెళ్ళాలి దీంట్లోనికి. ఇక్కడే ఉండిపోయి ఏదో పాత మాటలు మాట్లాడుకుంటే ఏదో బైబిల్ స్టడీ లాగా చెప్పేసి పక్కన పోవడం కాదు. మనం వీ హ్యావ్ టు బి ప్రాక్టికల్ క్రిస్టియన్స్. యెహోషువ గ్రంథం అంతా కూడా ప్రాక్టికల్ థియరీ. నేను క్లాస్ రూమ్ లో కూర్చుంటా నోట్స్ రాసుకుంటానంటే బయటికి పంపించేస్తారు క్లాస్ లో నుంచి, అన్ఫిట్ అంటారు, ప్రాక్టికల్ ఫెయిల్ అంటారు. థియరీ అంతా రాసేసాను, 90/90, 100కి 90 వచ్చేసినాయి. జ్యోతి సిస్టర్ టీచింగ్ లో ఉన్నారు కాబట్టి థియరీలో 100/100 వచ్చేసినాయి, ప్రాక్టికల్ లో ఫెయిల్ అయిపోయినాడు అంటే పాస్ చేస్తారా సిస్టర్? భలే రాసావు, అసలు ఎవరు రాయినంత రాసావు, మంచి మార్క్స్, మంచిగా నోట్స్ రాసావు, అండర్లైన్ చేసావు, స్కెచ్లు గీసావు, మార్జిన్ వేసావు, ఎక్స్ట్రా నోట్స్ తీసుకున్నావు, వెరీ గుడ్ డయాగ్రామ్ లో అంతా లేబులింగ్ అంతా ప్రాపర్ చేసావు, బాగుంది. కానీ ప్రాక్టికల్ లో ఫెయిల్ అయిపోయినంటే ఏం చేస్తారు? ఫెయిల్ అంటే ఫెయిలే. అలాగా మనం జాగ్రత్త పడాలా. దీని అంతటిని దానియేలు గ్రంథంలో నేను కొత్తగా రక్షించబడినప్పుడు రాజమండ్రిలో ఉంటున్నప్పుడు అక్కడ ఆంబ్రూస్ గారు అని చెప్పి పెద్ద సేవకుడు, పెద్ద ఆయన అనమాట, ఆయన ఉండేవారు.
ఆయన ఏం చెప్పాడంటే కొన్నిసార్లు మన పరిస్థితి ఎలాగ ఉంటదంటే బెల్షజర్ లాగా ఉంటదంట. రాత్రి ఆ చెయ్యి వచ్చి రాసినప్పుడు ఇదంతా సంగతులు అప్పుడు వెంటనే అంటాడు కదా, దీని అర్థం ఎవరు చెప్పగలరు ఏంటి, నేను గొప్పగా ఆ ఆ, ఆ, ఏమంటారు, గొప్పగా నేను చేస్తాను, తనకు సత్కారం చేస్తాను, ఆ ఇవన్నీ అని చెప్తాం కదా కదా ఆ చెప్పినప్పుడు చూద్దామా దానియేలు గ్రంథం, నాకు తెలిసి చూడండి అక్కడ భలే వింత జరుగుతుంది ఒకటి. ఆ 5వ అధ్యాయము 5వ వచనం ఒకసారి చదవమ్మా. 5వ అధ్యాయం 5వ వచనం. ఆ గడియలోనే ఉమ్, మానవ 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 హస్తపు వేళ్ళు క్రనబడి దీపము దగ్గర రాజు యొక్క నగరు గోడ ఉమ్, పూత మీద ఏదో ఉమ్, ఒక వ్రాత వ్రాయిచు ఉన్నట్టుండెను. ఉమ్, రాజు ఆ హస్తము వ్రాయట చూడగా అతని ఉమ్, ముఖము వికారమాయెను. ఉమ్, అతడు మనస్సునందు కలవరపడగా అతని నడుమ కీళ్లు వదిలి అతని మోకాళ్ళు గడగడా వణుకుచూ కొట్టుకొంచుండెను. రాజు గారడి విద్య గల వారిని, కల్దీయుని, జ్యోతిష్యులను పిలువనంపుడని ఆతురముగా ఆజ్ఞ ఇచ్చి బబులోనులోని జ్ఞానులు రాగానే ఇట్లన్ను, ఈ వ్రాతను చదివి దీని భావమును నాకు తెలియచెప్పువాడెవడో వాడు ఊదారంగు వస్త్రము కట్టుకొని తన మెడను సువర్ణమయమైన కంఠభూషణము ధరింపబడిన వాడై రాజ్యంలో 3వ అధిపతిగా ఏలును. ఉమ్, రాజు నియమించిన జ్ఞానులందరూ అతని సముఖమునకు వచ్చిరి గాని ఆ వ్రాత చదువుటైనను దాని భావము తెలియచెప్పుటైనను వారి వల్ల కాకపోయాను. ఉమ్, అందుకు రాజగు బెల్షస్సరు మిగుల భయక్రాంతుడై తన అధిపతులు విస్మయమొందునట్లు ముఖ వికారము గలవాడాయెను. ఉమ్, రాజునకును అతని అధిపతులకును జరిగిన సంగతి రాణి తెలుసుకొని విందు గృహమునకు వచ్చి ఇట్లన్ను, రాజు చిరకాలము జీవించునుగాక. నీ తలంపులు నిన్ను కలవరపరచనీయకుము. నీ మనస్సు నిబ్బరముగా ఉండనిమ్ము. నీ రాజ్యములో ఒక మనుష్యుడున్నాడు. అతడు పరిశుద్ధ దేవతల ఆత్మగలవాడు. నీ తండ్రి కాలములో అతడు దైవ జ్ఞానం వంటి జ్ఞానమును బుద్ధియు తెలివియు గలవాడయుండుట నీ తండ్రి కనుగొను గనుక నీ తండ్రి అయిన రాజుకు నెబుకద్నెజరు శకునగాండ్రను గారడీ విద్య గల వారికిని కల్దీయులకును జ్యోతిష్యులకును పై అధిపతిగా అతన్ని నియమించెను. ఈ దానియేలు శ్రేష్టమైన బుద్ధి గలవాడే, కలలు తెలియచేయుటకును మర్మములు బయలుపరచుటకును కఠినమైన ప్రశ్నలకు ఉత్తరమిచ్చుటకును జ్ఞానమునకు తెలివి గలవాడుగా కనబడెను. గనుక రాజు అతనికి బెల్షస్సాజరు అని పేరు పెట్టెను. ఈ ఉమ్. దానియేలును పిలువనంపుము, అతడు దీని భావము నీకు తెలియచెప్పును. ఒక్క నిమిషము. అంటే వాస్తవం ఇదంతా మీరు చదవండి, సమయం లేదు కాబట్టి కొంత నేను స్కిప్ చేస్తున్నాను, కానీ మీరు చదవండి. ఇక్కడ అంత ఫోకస్ ఎక్కడ షిఫ్ట్ అయింది, భయంకరమైనటువంటి ప్రమాదము తన మీదకి వచ్చింది కదా. మెనే టెకెలు ఫార్సిన్ అనేటువంటి ఆ సంగతులు చేయవచ్చి చేరాతో వచ్చింది, భయంకరమైనటువంటి భయము ఇవన్నీ తన మీదకి రాగా ఎలాగ దీని అర్థం తెలుసుకోగలను ఏంటి అని చెప్తే దానియేలు గురించి ప్రస్తావన వచ్చింది. దానియేలు గురించి వివరిస్తున్నారు. దానియేలు ఇట్లా, దానియేలు ఎట్లా, దానియేలు ఇలా చేశాడు, దానియేలు అంతా, దానియేలు ఇట్లా, దానియేలు అంతా, దానియేలు 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 అంతా దానియేలు. దాని తర్వాత ఏం జరిగింది, దానియేలు వచ్చాడు. దానియేలు వచ్చిన తర్వాత దీని యొక్క కళ యొక్క భావము చెప్పడము ఆరంభించాడు. 18వ వచనం నుండి తీసుకొని నాకు తెలిసి 17వ వచనం నుంచి తీసుకొని ఇంకా దాదాపు 24 వరకు దాని యొక్క సందర్భాలు విషయాలు అవన్నీ చెప్తూ ఇప్పుడు దాని అర్థం చెప్తున్నాడు. 25 నుంచి చదవమ్మా. గమనించండి ఏం జరుగుతుంది. మీరు నాకు ఆన్సర్ చెప్పాలి, దీంట్లో మోరల్ ఆఫ్ ద స్టోరీ ఏంటో చెప్పాలి మీరు. 25వ వచనం ఈ చదవండి. వాక్య భావం ఏమనగా, మినే అనగా దేవుడు నీ ప్రభుత్వ విషయములో లెక్కజూచి దాన్ని ముగించెను. టెకేల్ అనగా ఆయన నిన్ను త్రాసులో తూచగా నీవు తక్కువగా కనబడితివి. ఫేరేస్ అనగా నీ రాజ్యము నీ యొద్ద నుండి విభాగింపబడి మాదీయులకును పారసీకులను ఇవ్వబడును. బెల్షస్సరు ఆజ్ఞయగా వారు దానియేలునకు అర్థం చెప్పాడు. బెల్షెజర్ వెంటనే సంతోషమై ఏం చేశాడు బెల్షెజరు, చదవమ్మా. దానియేలునకు ఊదారంగు వస్త్రము తొడిగించి అతని మెడను బంగారపు హారం వేసి ప్రభుత్వము చేయుటలో అతడు 3వ అధికారిని చాటించిరి. ఆ రాత్రి అందే కల్దీయుల రాజుకు బెల్షస్సరు హతుడాయెను. మాదీయుడగు దర్యావేషు 62వ సంవత్సరముల వాడై సింహాసనము నెక్కెను. మీరు ఇప్పుడు నాకు మోరల్ ఆఫ్ ద స్టోరీ చెప్పండి. ఏంటి మోరల్ ఆఫ్ ద స్టోరీ?
ఎవరైనా చెప్పొచ్చు, చదివిన సిస్టరే కాదు ఎవరైనా కూడా. మోరల్ ఆఫ్ ద స్టోరీ ఏంటి? నేను చెప్తాను. ఆ అంకుల్ చెప్పింది మాట మీకు చెప్తా. ఇది నేను రక్షించబడిన కొత్తలో నేను విన్న మాట. అది లైఫ్ లో అట్లా ఉండిపోయింది బైబిల్ గురించి. ఏమన్నాడంటే, నీకు ఒక సమస్య వస్తది, లేదంటే నీకు ఒక సందేహం ఉంటది. ఇది ఏంటి, దీని అర్థం ఏంటి, అదేంటి, ఇదేంటి అని చెప్పి. ఓకే, ఆ సమస్య, సందర్భము, ప్రశ్న, దానికి ఎవరో ఒకరు దైవజనులు, లేదంటే ఎవరో ఒకరు దేవుడు ఎవరినో ఒకరిని పంపించి, ఏదో ఒక పాత్రను పంపించి దాని అర్థం నీకు చెప్తాడు. అర్థం చెప్పినప్పుడు ఏం చేయాలా? ఏం చేయాలా? ఏం చేయాలా? ఈయన ఏం చేశాడు? బహుమానం ఇచ్చాడు. చెప్పినోడిని పొగడేశాడు, బహుమానం ఇచ్చాడు, దండలేశాడు, నమస్కారం అన్నాడు, సాష్టాంగపడ్డాడు, ఏమేమో చేశాడు. మొత్తానికైతే ప్రమోషన్ ఇచ్చేశాడు, ఆ రాజ్యం అంతట్లో ఇవన్నీ చేశాడు. కానీ ఏమైంది లాస్ట్ కి? హతమయ్యాడు. ఆ రాత్రి ఆ మనిషి హతమైనాడు. ఎంత ఎంత మూర్ఖత! మనం చదివాము, పుస్తకాలు చదువుతున్నాము, ఇవి చదువుతున్నాం. భక్సింగ్ గారు ఇట్లా, భక్సింగ్ గారు అట్లా, అతను బిలిగ్రామ్ గారు ఇట్లా, అట్లా అట్లా, భక్తులు ఇట్లా, ఈ భక్తులు ఇట్లా, అబ్బా అబ్బా, ఓహో ఓహో, వాళ్ళు ఇలా చెప్పారు, వీళ్ళు ఇలా చెప్పారు, అన్న ఎంత బాగా చెప్పాడు, అంకుల్ ఎంత బాగా చెప్పాడు, ఆంటీ ఎంత బాగా ప్రార్థన చేసింది, ఇవన్నీ చెప్పుకొని లాస్ట్ కి ఏమైనాడు అంటాడు ఆ రోజు రాత్రి. ఇంకా నేను ఆ మాట పలకను. అలాగా ఇంతటితో ఆపుదాం. ఇవన్నీ వింటున్నామంటే దానియేలుని సత్కరించడం కాదు. మంచిదే, చెయ్యి, సంతోషమే. దానియేలుని సత్కరించడము, దానియేలుని పొగడము, ఈ సంగతులు, దానియేలుకి ప్రమోషన్ ఇవ్వడము, ఇవన్నీ తర్వాత సంగతి. అసలు అక్కడే చూపిస్తుంది బెల్షెజర్ మనసు ఎలాంటిదో అని చెప్పి. పొగడతల మనిషి, మనుషుల మనిషి కదా. ఏం చేయాల్సింది? వెంటనే అది విన్న వెంటనే, అయ్యో నేను దీంట్లోంచి ఎట్లా తప్పించబడాలా, నేను బాగు చేయబడాలి, ఎట్లా నేను క్షమించబడగలను అని చెప్పి అది అడిగే బదులు ఇదంతా పెట్టుకున్నాడు. మర్చిపోయినాడు, అసలు మెసేజ్ మర్చిపోయినాడు, మెసెంజర్ గుర్తున్నాడు అంతే. చాలా సార్లు అలా జరుగుతుంది. మెసేజ్ గుర్తుపెట్టుకో, మెసేజ్ నీకేం చెప్తుందో గుర్తుపెట్టుకో. మెసేజ్ ని ఇట్లా ఒక పక్కగా ఒక గిఫ్ట్ లాగా చూసి, బా ఇదేదో కొత్త యంత్రం ఇచ్చారు నాకు, కొత్తది ఎలాగుంది, భలే ఉంది అని చెప్పి దాన్ని జస్ట్ ఏదో అట్లా పైన పొడి పొడిగా చూసి, బా భలే ఉంది, ఆహా ఓహో అనుకునేటువంటి బెల్షెజర్ ప్రమాదం నుంచి తప్పించుకో. దావీదు ఏం చేశాడు? దేవుని వాక్యం రాగానే వెంటనే ఏం చేశాడు? వెంటనే ఆ మనుషుడు నువ్వే అంటేనే వెంటనే నేను పాపము చేసి ఉన్నాను అన్నాడు. ఆ సెంటెన్స్ అయిందో లేదో అదే వచనంలో, రెండో వచనం అదే వచనంలో, నేను ఈ పాపమును క్షమించి ఉన్నాను అన్నాడు దేవుడు. అది మనం చేయాల్సిందే. అంటే నాకు ఇది ఎట్లా వర్తిస్తుంది? విన్నాను నేను ఇప్పుడు, ఈ స్వాతంత్రం గురించి విన్నాను, ఈ శక్తిని గురించి విన్నాను, ఈ ప్రేమను గురించి విన్నాను, ఈ సమాధానం గురించి విన్నాను, ఈ మహిమ గురించి విన్నాను, మోషే యొక్క ప్రార్థన ఎలాంటివో విన్నాను, ఈ విశ్వాసము ఎన్ని కొలమానాల్లో ఉందో నేను విన్నాను. ఇది నేను ఎట్లా నా జీవితంలో అన్వయించుకోవాలి ప్రభువా అని చెప్పి అట్లా ప్రవేశించు ఆ వర్తమానంలోనికి. అంతేగాని బాగుంది 7 పాయింట్లు 6 జాయింట్లు రాసుకున్నాం, జాయింట్లు బాగుంది, ఏదేదో ఇక్కడ కరెక్ట్ దీనికి సెట్ అయింది, అదంతా బెల్షెజర్ సిద్ధాంతము. కనుక తిరిగి మన భాగం దగ్గరకు వస్తే ఇలాంటి స్వాస్థ్యం మనకుంది కదా. ఇంకా మీరు రాసుకోండి. ఇంకా శోధింపసక్యం గాని ఆనందము, 1 పేతురు 1 అధ్యాయం 8వ వచనము కదా. చెప్పనా సఖ్యం మహిమయుక్తమైనటువంటి ఆనందము, జాయ్ అన్స్పీకబుల్, ఫుల్ ఆఫ్ గ్లోరీ. మళ్ళీ దాని తర్వాత శోధింపసఖ్యం గాని కనికరము, 117వ కీర్తన 2వ వచనంలో రాయబడినటువంటి కదా. ఆయన కృప నిత్యముండును అని, కృప అని తెలుగులో ఉంది కానీ వాస్తవంగా అది కనికరము. అంటే ఏదైతే ఉగ్రత రావాలో దాని నుంచి తప్పించేటటువంటిది కనికరము. దేనికైతే మనం అర్హులం కాదు అది ఇచ్చేది కృప. అంత మాత్రమే కాదు, అమూల్యమైనటువంటి వాగ్దానములు మనకు ఇచ్చాడు. 2 పేతురు 1 అధ్యాయం 4వ వచనం కదా. అంత మాత్రమే కాదు, అద్భుతమైనటువంటి స్వాస్థ్యమైనటువంటిది మన కొరకై భద్రం చేయబడిందంట రాబోయేటువంటి యుగంలో. 1 Peter 1:4, 1 పేతురు 1 అధ్యాయం 4వ వచనము. ఆ తర్వాత కదా ఈ అద్భుతమైనటువంటి మహిమ మన దీని గురించి ఇంతకు ముందు కూడా చూసాం.
అలాగా ఇదంతా కూడా స్వాస్థ్యము నీకు నాకు మన జీవితంలో ఉంది, అందుబాటులో ఉంది. బెల్షెజర్ లాగా జస్ట్ ఏదో కథల్లాగా వినేసి దీన్ని వదిలేసి వర్తమానికుల్ని అనలైజ్ చేసి ఏదో అంత వేస్ట్ సమయం అదంతా. మనుషులంగా కొంత వెళ్తే దాని మీదకి ధ్యాస దాని మీద ఎంత వెళ్ళినా కూడా అసలైనటువంటి వర్తమానం ఏమొచ్చింది నా దగ్గర, దాని వెలుగులో నేను ఎట్లా బాగు చేయబడాలనేటువంటి ప్రశ్నతో మోషే అడిగినటువంటి చక్కటి ప్రార్థనలతో లోతైనటువంటి దేవుణ్ణి కోరుకునేటువంటి సంగతులతో ఆయన మంచితనము ఆయన నామమును ఎరిగేటువంటి ఆ విధానంతో మనం ముందుకెళ్తే ప్రభు మనము ఈ యొక్క మంచి దేశంలోనికి మనము ప్రవేశించగలము. ప్రార్థన చేద్దాం. అన్నున్నారా? అంకుల్ ఉన్నారా అమ్మా? మిగిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోక తండ్రి యేసుక్రీస్తు ప్రభుని బట్టి మరోసారి నీదట సాగిలపడతా ఉన్నాం. మీరెంతైనా నమ్మదగిన దేవుడు అయినందుకు స్తోత్రములు. దగల తండ్రి మరోసారి ప్రభాని ఎదుట సాగిలపడతా ఉన్నాం. ప్రభా నీ వాక్యమును బట్టి స్తోత్రములు. సజీవమైనటువంటి నీ వాక్యము అద్దము వంటిది, దగల తండ్రి మరి సుత్తె వంటిది, అగ్ని వంటిది, ఖడ్గం వంటిది. దయగల తండ్రి మీరు మాకు అనుగ్రహించిన నీ ప్రేమను బట్టి స్తోత్రములు. దయగల తండ్రి సహాయం చేయండి ప్రభా, కనికరించమని ప్రార్థిస్తా ఉన్నాం. దయగల తండ్రి మాకు నేర్పించు నీ వాక్యం, మాకు బోధించు నీ సత్యము. దయగల తండ్రి ప్రజలైనటువంటి శోధల నుంచి తప్పించు ప్రభా. ఈ శోధింప సఖ్యము గాని క్రీస్తు ఐశ్వర్యం ఇది ఉంది, ఏదో థియరిటికల్ గా మాట్లాడుకునేటువంటి సంగతులుగా కాకుండా ఈ స్వాతంత్రంలోనికి మేము ప్రవేశించేది మాకు నేర్పించు. ఇక్కడే భూమి మీద మేము అనుభవించాలి వీటిని ప్రభా, మాకు నేర్పించు. ఈ భూమి మీదనే ఇక్కడే దయగల తండ్రి ఈ భీకరమైన మహాసముద్రము, అటు లెబనాను, అటు ఆ యొక్క ఎడారి, ఆ యొక్క హిత్తీల దేశం, నది అయినటువంటి యూఫ్రటిస్, దీని అంతటి మధ్యన అనగా జీవితం యొక్క పరిస్థితుల మధ్యన ఓ చిన్న భూభాగమైనటువంటి ఇజ్రాయెల్ దేశం లాగా మా జీవితము కూడా భూమి మీద పాలు తెనలు ప్రవహించేటువంటి దేశముగా చేయబడి ప్రభా అందులో మేము ప్రవేశించగలటకు సాయం చేయండి. ఈ మహిమగల స్వాతంత్రము, ఈ శోధింప సఖ్యము గాని ఈ యొక్క శక్తి, క్రీస్తులో వినియోగించినటువంటి నీ శక్తి ప్రభా, ఈ యొక్క అద్భుతమైనటువంటి నీ ప్రేమ ప్రభా, అద్భుతమైనటువంటి నీ సమాధానము, అద్భుతమైనటువంటి నీ మహిమ, అద్భుతమైనటువంటి ఈ విశ్వాసము, అద్భుతమైనటువంటి ఆనందము, సంతోషము, కనికరము, వాగ్దానము ప్రభా, స్వాస్థ్యము, ఇవన్నీ వీటిలో ప్రవేశించడం మాకు నేర్పించు. మోషే వలె మేము కూడా దయగల తండ్రి చక్కగా నీ మహిమ నాకు చూపించు ప్రభా అనేటువంటి అద్భుతమైనటువంటి అనుభవముతో కూడినటువంటి ప్రార్థన, అటు కోరికతో మేము రాగలటకు మాకు నేర్పించండి, సహాయం చేయండి ప్రభా. బెల్షెజర్ వలె మరి విన్నటువంటి సంగతులను దాని యొక్క మరి లోతును గమనించక ఏదో ప్రభా మనుషులను పొగిడేటువంటి విషయంలో ప్రభా మానసికంగా జస్ట్ ఏదో పైన జరిగేటువంటి వింతైన సంగతుల గురించి ఆలోచన చేసి ప్రభా ఇవ్వబడిన వర్తమానమును మర్చిపోయి ఆ రాత్రి తన హతం చేయబడిన ప్రభా అట్టి స్థితి నుండి మమ్మల్ని విడిపించండి. మా మటుకు మేము అనేకులం ఆ రీతిగా ఉన్నాం. దయచేసి మనకు కనికరి యవనస్తుల్ని జ్ఞాపకం చేసుకోనండి, అందరినీ జ్ఞాపకం చేసుకోనండి ప్రభా. వారి అక్కలు తీర్చు, వారి ప్రశ్నలకు సమాధానం అనుగ్రహించు. యేసుక్రీస్తు ప్రభు నొంకను చూపించి మాకు నిష్ప్రయోజనాన్ని కూడా జ్ఞాపకం చేసుకున్నాను. స్తోత్రములు. రాత్రి మంచి విశ్రాంతిని ఇవ్వండి. రేపటి ప్రభుదిన పరిచరకములు అందరినీ సిద్ధపరచమని నీకు అప్పగించుకుంటూ చేసిన మేలు ఉపకారములన్నిటి బట్టి నీకు మహిమ అర్పిస్తూ మా ప్రభు మా రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభు పేరట ప్రార్థించి అడిగి వేడుకున్నాము తండ్రి. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యొక్క కృప, పరిశుద్ధ ఆత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసం ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలము మనకు తోడే నడిపించును గాక. ఆమేన్. Praise the Lord. Praise the Lord.